ఏరా కేశవా, ఇక్కడ చూసావా ఆ చిత్తూరు అబ్బోడు? చేతిలో చిటికెడు వేలంత లేదు, ఒక చేత్తో కత్తి పట్టి మరో చేత్తో టెంకాయ కొట్టి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని చూసిన వాడు. సెలవులు చేశాక అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని ఆలోచన లేదు. తండ్రికి హెల్ప్ చేద్దాం, నాన్న కష్టపడుతున్నాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు నాన్న 10 రూపాయలు కావాలంటే నాన్న 10 రూపాయలు ఇచ్చి రే జాగ్రత్త వాడుకు అంటే తండ్రి కష్టాన్ని దగ్గర నుంచి చూసిన వాడు. ఒక్కొక్క రూపాయిని ఎలా వాడుకోవాలో తెలుసుకొని వాడుకునేవాడు. నాన్న కష్టపడి చదివిస్తున్నాడు, చదువుకోవాలని చెప్పి ఆలోచన ఉండి క్రమశిక్షణగా పెరుగుతున్నాడు. అదే విధంగా ఈ రోజు తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను, పిల్లలకి గారెలు పెట్టి పెంచండి, తప్పులేదు. గారాభంగా పెంచి వాళ్ళ జీవితాలని నాశనం చేయకండి. ఎందుకంటే తండ్రి కష్టం తెలిస్తే వాడు బాధ్యతగా ఉంటాడు, బాధ్యతగా చదువుకుంటాడు, జీవితంలో వృద్ధిలోకి వస్తాడండి. ఆస్తిపాస్తులు చూపిస్తే బలాదుర్లు తిరిగి చెడిపోతాడండి. రేపు మనమే బాధపడాలి. ఆలోచించండి.